వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. మెదక్లోని వినాయక ఫంక్షన్ హాల్లో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పదవి విరమణ అభినందన సభ. ఈ కార్యక్రమం జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ అధ్యక్షతన నిర్వహించారు. మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి శనివారం పదవి విరమణ కార్యక్రమం చేశారు. దీనికి ముఖ్య అతిథిగా ఐజీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆయన 34 సంవత్సరాల్లో ఎస్ఐ స్థాయి నుండి ఎస్పీ స్థాయి వరకు ఎదిగిన బాధ్యతలు ముఖ్య అతిథులు కొనియాడారు. ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ నేడు పదవి విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా న్యాయమూర్తి నీలిమ, ఆర్డీఓ రామాదేవి, అదనపు ఎస్పీ మహేందర్, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, వారి సిబ్బందితో పాటు వివిధ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ రఘునందన్ రావు, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో పాటు వారు మాట్లాడుతూ ఉదయ్ కుమార్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేస్తూ కొనియాడారు. సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన ఐజీ గారు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారు, తర్వాత ముఖ్య అతిథిగా వచ్చేసిన మన డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ సెషన్ జడ్జి గారు, ఎంపీ గారు రఘునందరావు గారు, తర్వాత మన కలెక్టర్ గారు రాహుల్ రాజ్ గారు, తర్వాత మన లోకల్ గౌరవీ ఎమ్మెల్యే గారు రోహిత్ గారు, తర్వాత మన ఎస్ఎస్పీ గారు, తర్వాత వేదిక పైన మా బాబాయ్ మా బాబు ఇక్కడికి వచ్చేసిన ముఖ్యంగా ఈ మెదక్ జిల్లా పోలీస్ ఇంత పరంగా నా మీటింగ్ సభ ఏర్పాటు చేసినందుకు మా ఎస్ఎస్పీ గారిని, మా డిఎస్పీస్, మా సిఎస్, మా ఎస్ఐస్, సిబ్బంది, కానిస్టేబుల్స్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా గ్రేట్ వాళ్ళు ఏం చేశారు. తర్వాత మా విలేజ్ నుంచి కూడా నేను రిటైర్మెంట్ తెలిసి దాదాపు 100 మంది జరిగింది. వారికి కూడా నేను ఎంతో దూరంగా కూడా వచ్చినందుకు మా రిలేటివ్స్ అందరికీ కూడా నేను వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్పీచ్ నా గురించి ఎక్కువ చెప్పుకోవడం అనేది చాలా కరెక్ట్ కాదు. ఇది ఆల్రెడీ మీరు అందరూ చూశారు. ఇందాక ఒక వీడియో వేసాను మొత్తం సేమ్. ఎంత చెప్పినా మళ్ళీ దాన్నే చెప్పాల్సి వస్తుంది. అయినా కూడా ఇక పదవి విరమణ సభ కాబట్టి ఎంతో కొంత చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి మాత్రం నేను 91లో ఎస్ఐ సెలెక్ట్ అయిన తర్వాత, ఎందుకంటే మేము విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, చాలా చిన్న విలేజ్ నుంచి వచ్చాను నేను. విలేజ్ వాతావరణం నాకు బాగా తెలుసు. ప్రతి ప్రజల యొక్క ప్రతి ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచి చూసాను కాబట్టి నేను ఎస్ఐ అయిన తర్వాత ఖమ్మం జిల్లా నుంచి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్లో నేను బెస్ట్ స్టూడెంట్గా ఎన్నికైనా. తర్వాత నేను ఆదిలాబాద్ జిల్లా వేసాను. మా ఏరియా చాలా పీస్ఫుల్ ఏరియా, కానీ ఆదిలాబాద్ ఒకేసారి మాకు అసలు టోటల్గా డిఫరెంట్. నేను చిన్నప్పటి నుంచి 25 years పెరిగిన వాతావరణం లేదు. నేను ఆదిలాబాద్ జిల్లా పోయిన వాతావరణం లేదు. కోటగా నేను ఉర్దూలో ప్రొఫెషన్ చేసినాను. అయినా కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి విలేజ్లో పెరిగారు కాబట్టి ప్రతి సమస్య తెలిసింది కాబట్టి అడుగులు అయినా కూడా భయపడకుండా ఎంత ఆ రోజు ప్రవేశంలోనే మాకు రైట్స్ ఆర్గనైజ్ చేసి ఎవ్రీడే మేము యూత్ కాంపిటీషన్ పోయేవాడు. అట్లా ఆదిలాబాద్ జిల్లా నా ప్రస్థానం స్టార్ట్ అయింది. చాలా గొప్పగా అక్కడ పనిచేసిన తర్వాత స్కానర్ చిన్న పీరియడ్లో నేను నాకు కడెంలో ముఖ్యమంత్రి శౌర్య పథకం, తర్వాత బెల్లంపల్లి, తర్వాత ఎవరి నాకు ప్రమోషన్ రావడం. ఎందుకంటే నాకు బెల్లంపల్లి మన కడెం ఎస్ఐ ఉన్నప్పుడు ఇప్పుడున్న డీసీ గారు మాకు ఫస్ట్ ఏఎస్పీగా ఉండే ఆ సార్ రెగ్యులర్గా కడెం విజిట్ చేసేవాళ్ళు. సార్ కూడా ఫస్ట్ పోస్టింగే మా ఇంటర్ సార్ తోడ్పాటుతో చాలా గొప్పగా అక్కడ పనిచేసి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చినాము. తర్వాత నేను ఎస్ఐ ఉద్యోగం అయిపోయిన తర్వాత నాకు 6 years సిఐ అయినా. సిఐ తర్వాత గోదావరి కానీ, తర్వాత బైక్ సార్,
తర్వాత డిఎస్పీ అయిన తర్వాత మళ్ళీ గోదావరి కామారెడ్డి అన్నీ చేసుకుంటూ ఇప్పుడు ఐపీఎస్ రావడం అనేది నా జీవితంలో గొప్ప విషయం. మీరు ఎప్పుడు ఊహించలా. ఒకసారి ఎస్ఐ సెలెక్ట్ కావడమే అప్పుడు విలేజ్ వాతావరణంలో చాలా గొప్పది. మా ఊళ్ళో ఎస్ఐ అయితే ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఎవరు ఎస్ఐ లేకుండే. నేను ఎస్ఐ అయినప్పుడు అందరూ ఎస్ఐ అవడమే చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. దాని తర్వాత నేను ఈ రోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా రిటైర్ అవుతుందంటే డెఫినెట్గా ఇది ప్రజల యొక్క సహకారం. నేను ఎక్కడ పనిచేసినా కూడా అక్కడ ఉన్న సిబ్బంది యొక్క సహకారం, అక్కడ ఉన్న ఆఫీసర్ సహకారం, అక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మేము తక్షణమే స్పందించి వాళ్ళకి తోడ్పాటు ఇవ్వడం వల్ల ఆ రోజు అంత ఆదరణ దొరికింది. దాని తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత మా విలేజెస్ అందరూ కూడా సహకారంతో నేను ఈరోజు ఇంత గొప్పగా మంచి సభలో పదవీ నిర్వహణ ఐపీఎస్ ఆఫీసర్గా చెప్తున్నానంటే ఇదందరూ కూడా ప్రజల యొక్క అందరి యొక్క వాళ్ళ తోడ్పాటుతో జరిగితే, డిపార్ట్మెంట్ తోడ్పాటు, మా ఆఫీసర్ తోడ్పాటుతోనే నేను ఈరోజు పీస్ఫుల్గా రిటైర్ అవుతున్నాను. కానీ ఒక్కటి మాత్రం సార్ నేను చెప్పగలను, ఈ 34 yearsలో ఎప్పుడు కూడా ఎస్ఐ నుంచి ఇప్పుడు దాకా నువ్వు ఎందుకు ఇట్లా చేశావు అని ఒక ఆఫీసర్ తోటి తప్పు చేసావు నేను ఇప్పుడు దాకా ఒక మాట పడలేదు. ఎక్కడ కూడా నేను ఎస్ఐ అయినప్పుడు నాకు అంత ఫ్రీ వదిలిపెట్టేవాడు. తర్వాత నేను సిఐ అయిన తర్వాత మా ఎస్ఐ కూడా నేను అదే విధంగా పనిచేస్తున్నాను. వాళ్ళు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా ఏ విధంగా పనిచేయాలి. ఎందుకంటే కడపలో పనిచేసిన కంపెనీ ఉన్నది, బెల్లంపల్లి పనిచేసిన కంపెనీ ఉన్నది, తర్వాత మంజారి ఏసీకి పనిచేసిన ఒక రకమైన పోలీసులు ఉన్నది. అక్కడ ఉన్న పరిస్థితి తగ్గట్టుగా అవగాహన చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ సార్ ఇప్పుడు కూడా ఇంకా చెప్తున్న స్టేజ్ రోజు మనం పోలీస్ స్టేషన్లు ఎక్కడ కూర్చున్నా కూడా ఇంకా బాధితులు పబ్లిక్ పోలీస్ స్టేషన్ రావాలంటే ఎవరికైనా ఒకరు తెప్పించుకొని పోతే న్యాయం జరిగిందని ఫీలింగ్లో ఇంకా ఉంది సార్. నేను మా ఎస్ఐ రోజు అదే చెప్తాను. నేను పోలీస్ స్టేషన్కి ఎవరు వచ్చినా కూడా ముందు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ బాధలు ఏది మనం పరిష్కరిస్తే డెఫినెట్గా మనకి ఏరియాలో ఒక మంచి పేరు వస్తుంది. మంచిగా స్పందించింది సార్, నువ్వు వాళ్ళ మాట వింటే సార్ అని వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఎక్కడ పోయినా కూడా అదే విధంగా చేయించాను. అందుకే ఇక్కడ మెదకు ఇక్కడ ఉన్న ఈ 10 months కూడా మా జిల్లాలో మీ దగ్గర ఎటువంటి చిన్న బ్యాడ్ రిమాండ్ రాకుండా నేను ఈరోజు రిటైర్ పెడతాను సార్. సార్ నేను ఇప్పుడు ఐసీ గారి దగ్గర దాదాపు 5-6 years నుంచి నేను మంచిర్యాల డీసీపీ దగ్గర ఉన్నప్పుడు సారు రామూల కమిషనర్కి వచ్చారు. దాని తర్వాత అక్కడ 1.5 years చేశాను. తర్వాత ఆదిలాబాద్ ఎస్పీ 2 సంవత్సరాలు చేశాను. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత అంటే దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నేను సార్ కూడా అనుభవం ఉంది. ఏ రోజు కూడా నేను సార్కి ఇబ్బంది కలిగే విషయం చేయలేదు. సార్ కూడా ఇట్లా ఎందుకు చేసిన విషయం తీసుకురాలేదు. ఒకసారి నాకు ఇప్పుడు కూడా ఫోన్ చేయలేదు. మనం ముందే ఉండి ఏదైనా సమస్య వస్తే దాని ముందే మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అక్కడ ఆ సమస్య పెద్ద కాకుండా చేయాలనే ఉద్దేశంతో కష్టపడి మా సిబ్బంది కూడా నేను రోజు మాట్లాడి వాళ్ళతో ఉడుకులు పెట్టించలేదు పని చేయించాను సార్. నేనైతే ఆదిలాబాద్ జిల్లా వాళ్ళకి తెలుసు మీకు ఎంత టఫ్ ఉంటుంది అక్కడ. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా సార్ నేను మంచిగా తీసుకున్నప్పుడు కలెక్టర్ గారు అక్కడ బెల్లంపల్లి అసిస్టెంట్ కలెక్టర్ గారు ఉంటే తర్వాత ఎస్పీ నేను ఆదిలాబాద్ రాగానే సార్ ఎస్పీ మన కలెక్టర్ ఆదిలాబాద్ వచ్చాను. అక్కడ కూడా 2 years కన్సిడర్ చేసినాము. అక్కడ ఎలక్షన్లో కూడా ఎక్కడ ఒకరోజు సార్ మీరు క్లియర్ చెప్పారు అసలు ఆదిలాబాద్ జిల్లాలో ఎలక్షన్ అవుతుందా లేదా మాకు అన్ని జిల్లాల నుంచి ఏదో ఒక లొల్లి అయ్యేది. ఒక్కరోజు కూడా ఒక చిన్న లొల్లి అయ్యేది ఇన్ఫర్మేషన్ రాలేనప్పుడు సెల్ఫ్ ఆర్గనైజేషన్లో మీరు అన్నారు సార్. ఇది మాత్రం చాలా గొప్ప విషయం. నేను ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ విధంగా నేను ఎక్కడ చిన్న రిమార్క్ లేకుండా చేయడం కారణం ఏంటంటే ఓన్లీ మా సిబ్బంది సార్ నేను రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడుకుంటూ అప్ టు కాన్స్టిట్యూన్స్ ఏదైనా పని కాన్స్టిట్యూన్స్ అయినప్పుడు నేను కాన్స్టిట్యూన్స్తో డైరెక్ట్గా మాట్లాడేవాడిని, ఎస్ఐతో అయినప్పుడు నేను ఎస్ఐతో మాట్లాడేవాడిని, అదేవిధంగా సిఐతో అయినప్పుడు సిఐతో మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళతో మనం డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండడం వల్ల మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉండదు. తర్వాత అక్కడ ఏం జరిగిందో మనకు క్లియర్ తెలిసింది కాబట్టి మనం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళతో మనం అక్కడ పని చేయించుకోవడం వల్ల ఎటువంటి సమస్య ఉంది సార్. ఇక్కడ మేము పనిచేసే ఏరియాలో అన్నింటిలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. అంతకుముందు నక్సలిజం ఉండేది. దాని తర్వాత ఇప్పుడు కమ్యూనల్ చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద ఇన్సిడెంట్ అయ్యే ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. కానీ మీ దాని మీద అవగాహన చేసుకుని పనిచేయడం వల్ల ఎక్కడ కూడా మీరు చేసే ఉదయ్ కుమార్ రెడ్డి గారితో కేవలం నాకు 1 month పరిచయం ఉన్నది. సార్తో కలిసి పనిచేసే అవకాశాన్ని నేను కోల్పోయాను. కానీ సార్ బ్యాచ్మేట్స్ చాలామంది విశాఖపట్నం పరిచయం ఉన్నారు. సార్ గురించి నాకు చాలా చెప్తున్నారు. 91 బ్యాచ్లో సార్కి వెసలిజం మీద ఉక్కుపాదం మోపి యాక్సలరేటెడ్ ప్రమోషన్ వాళ్ళ బ్యాచ్లో తీసుకొని ఎస్పీ స్థాయికి వచ్చిన ఆఫీసర్ అని చెప్పి చెప్పడం జరిగింది. సార్ ఆ విధంగా నక్సలిజాన్ని కార్యక్రమం సందర్భంగా
నేటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు మహేందర్ గారు, నేటి ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదిక పంచుకుంటున్నటువంటి జిల్లా కలెక్టర్ గౌరవనీయులు రాహుల్ రాజు గారు, జిల్లా జడ్జి గారు శ్రీమతి నీలిమ గారు, నేటి కార్యక్రమంలో ఈ వేదిక మీద ఉన్నటువంటి ఐజీ గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారి శ్రీమతి, వారి చిన్నాన్నలు, వారి వియ్యంకులు, వేదిక మిత్రులు, ఈ కార్యక్రమంలో పదవీ విరమణ పొందుతున్నటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. జనరల్గా రిటైర్మెంట్ అంటే చాలా మంది బాధపడుతూ పోతా ఉంటారు. కానీ నేను కుటుంబ పరంగా వారి శ్రీమతికి, వారి అబ్బాయి సంతోష్కి రేపటి నుంచి మంచి రోజులు సంతోషంగా గడపడానికి ఒక మంచి అవకాశం ఇచ్చేటువంటి రోజులుగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే బీయింగ్ ఫాదర్గా ఏదైనా ఒక ప్రొఫెషన్గా ఉన్నప్పుడు కుటుంబంతో సమయం గడపడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. పిల్లలైతే జనరల్గా స్కూల్లో చదువుతున్నటువంటి కాలం నుంచి పేరెంట్ నుంచి దూరంగా ఉంటారు, ఎక్కడ హాస్టల్లో వేయడం, రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. రిటైర్మెంట్ అనేది కుటుంబ సభ్యులకి ఆనందాన్ని ఇస్తుంది. రిటైర్డ్ అయిన కొద్ది రోజులు రిటైర్డ్ అయినటువంటి అధికారికి ఇబ్బంది అనిపిస్తుంది. రోజు పొద్దున్నేస్తే పని 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 అనే యంత్రాలుగా పనిచేయడానికి దాదాపు 4 దశాబ్దాలుగా అలవాటు పడి ఒకటేసారి రిటైర్మెంట్ అనేటువంటి పని పోతుంటే కొద్ది కాలం బోరైతుంది. బట్ పర్సనలీ ఫీల్ కుటుంబ సభ్యులకు మాత్రం ఇది నిజంగా సంతోషకరమైనటువంటి దినం. అందుకే మన అబ్బాయి సంతోష్ చెప్తున్నాడు, డాడీ వీడియో ఫర్ 4 hours అని. Definitely he is the most happiest person because his father is retiring from service. From tomorrow onwards he will take care of his kids and his family. I think in the angle the family members should feel happy. Retirement అనేది ఉద్యోగానికి రిటైర్మెంట్ కానీ కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వడానికి ఒక మంచి అవకాశం. నేను ఒక చిన్న విజ్ఞప్తి ఎస్పీ గారికి, 44 సంవత్సరాల డిపార్ట్మెంట్కి సర్వీస్ చేస్తారు. రేపటి నుంచి చాలా మంది చాలా ఉద్యోగాలు ఇస్తామని ఆఫర్స్ ఇస్తారు. చాలాసార్లు 44 సంవత్సరాలు కుటుంబాన్ని దేశం కోసం సేవ చేసారు. భవిష్యత్తులో మీకు మంచి ఆరోగ్యం, మంచి అవకాశాలు వచ్చినప్పుడు కూడా మీరు సమయాన్ని కుటుంబానికి కేటాయించాలి, శ్రీమతికి కుటుంబ సభ్యులకి సమయాన్ని కేటాయించాలి. సేవ చేసిన 44 సంవత్సరాలు మీకు అనేక రకాలైనటువంటి ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి వ్యక్తులు మీతో కలిసి పనిచేసేటటువంటి ఇందగడ్డి దివాకర్ అనేటువంటి ఎస్ఐ గారు కానీ, మీ సిఐ రేణుక గారు కానీ మీ గురించి చాలా గొప్పగా చెప్పినారు. అట్లే పోలీస్ అధికారిగా ఈ సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి భద్రతను తీసుకొని వచ్చి శాంతి భద్రతలు పరిరక్షించుకోవడానికి, ఎన్నికల విధి నిర్వహణలో కానీ లేదా నేరం జరిగినప్పుడు రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తాయి. అందరూ తింటే ఏకైక డిపార్ట్మెంట్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే అన్ని వైపులా న్యాయం చేయడానికి వాళ్ళకి వీలుండదు. ఒకవైపే న్యాయం జరుగుతుంది. తప్పు చేసినప్పుడు కూడా నాకు పోలీసులు అన్యాయం చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెట్టారనేటువంటి ఒక అపప్రద పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఉంటుంది. చాలా ఓపికగా ఇటీవల మారుతున్నటువంటి కాలానికి, మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా అధికారులందరూ మారి 1990లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ మోడ్ కానీ నేరస్తుల ఆలోచన విధానం కానీ 2025లో లేదు, మారుతా ఉంది. మారిన కాలానికి అనుగుణంగా వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకొని గొప్పగా ఉన్న జూనియర్లకి, సిఐలకి, ఎస్ఐలకి మార్గదర్శనం చేస్తూ 44 సంవత్సరాల వారి పదవీ కాలంలో అనేక అవార్డులు, రివార్డులు పొంది ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి గారికి నేను మరొకసారిగా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి శేష జీవితం మరింత గొప్పగా ఉండాలని, వారి కుటుంబ సభ్యులకి సమయం ఇచ్చి వారి కుటుంబానికి ఈ 44 సంవత్సరాలుగా కొంతకాలం ఇచ్చి ఉంటారు. బహుశా ఉద్యోగంలో ఆదిలాబాద్లో క్వార్టర్లో ఉంటే వేడమొచ్చి కొంతకాలం క్వార్టర్లో ఉండుంటారు, కానీ ఎక్కువ సమయం పిల్లలకి కుటుంబానికి దూరంగా ఉండుంటారు. సార్ ఎప్పుడైనా శేష జీవితం కుటుంబంతో గడపాలని, మనస్ఫూర్తిగా మీ శేష జీవితం బాగుండాలని కోరుకుంటూ, మీతో పాటు గత ఏడాది కాలంగా రకరకాల కేసుల సందర్భంగా, రకరకాల ఇన్వెస్టిగేషన్ సందర్భంగా మిమ్మల్ని అనేక రకాలుగా మా కార్యకర్తలు అరెస్ట్ చేసినారో ఇతరత్రాలు కొన్ని సందర్భాల్లో కూడా ఒత్తిళ్ళకి మిమ్మల్ని లోన్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది సార్. అయినప్పటికీ కూడా చాలా సౌమ్యంగా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మీతో పాటు కలిసి ఒక ఏడాది కాలం పాటు కలిసి పనిచేసేటువంటి అవకాశం అందించింది. ఈ ఏడాదిలో సాదర ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.
వేషోభాష సదాచార అక్షరీయ నిబంధనలు అన్నట్టుగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను వేదిక మీద ప్రకటింపజేసి అందరి మనలను అందుకున్నటువంటి చిన్నారులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ సరస్వతి అమ్మవారి కటాక్ష కార్యం ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి గౌరవ ఉన్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు, స్థానిక జిల్లా కలెక్టర్, స్థానిక ఎస్పీ గారికి, స్థానిక ఇతర సంబంధిత పోలీస్ అధికారులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మన ఎస్పీ గారు ఉదయ్ కుమార్ రెడ్డి గారు నిత్యం కూడా ప్రజల కోసం, పోలీసు ఉద్యోగుల కోసం మరి కష్టపడే వ్యక్తి. వారికి మన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.